నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। శ్రీకాకుళంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడి। ఒంగోలు కలెక్టరేట్ లో మంత్రి నారాయణ సమీక్ష టిట్కో ఇళ్ల పెండింగ్ పనులు పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం। సెంగాయమాడాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తప్పుడు కేసులతో దిగజాడు రాజకీయాలకు పాల్పడ్డారని ఆగ్రహం। గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం। దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు। శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి దివ్యాంగులకు ఆయన ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో రామ్మోహన్ నాయుడు దివ్యాంగులకు అండగా నిలిచారని ఆయన ఆలోచన స్ఫూర్తిదాయకమని కొనియాడారు। అర్హులందరికీ ట్రై సైకిల్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు। మంచి కార్యక్రమానికి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కమిట్మెంట్ మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది। ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 6,000 మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చారో అది నిలబెట్టుకున్నారు। దానితో పాటు అనేక కార్యక్రమాలు ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ కూడా చూసుకుంటే లాంటి వ్యక్తులకి ఇంటికి సర్టిఫికేట్ వాళ్ళ చేతిలోనే సర్టిఫికేట్ కానీ గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని వచ్చే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఈ రోజు అలాగే నాకు కూడా ఇప్పుడు దివ్యాంగులకి ఏదో ఒక కార్యక్రమం చేయాలన్న తపనతో గతంలో అనేక సందర్భాలు టెస్టింగ్ క్యాంప్స్ పెట్టి ఈ దివ్యాంగులకి ఏ రకాలైనటువంటి పరికరాలు కావాలో అది హియరింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, వాకింగ్ ఎయిడ్స్ కావచ్చు, క్రచెస్ కావచ్చు, లేకపోతే వీల్ చైర్స్ కావచ్చు, లేకపోతే ట్రై సైకిల్స్ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి యంత్రాలు వాళ్ళందరికీ అవసరమైనటువంటి ఉన్నాయి। దానికి సంబంధించి జనవరిలో ప్రత్యేకంగా మన శ్రీకాకుళం జిల్లా ప్రతి ఉన్న 8 కాన్స్టిట్యున్సీల్లో ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టాం। ఆ క్యాంప్ ద్వారా వచ్చినటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది చూసుకుంటే సుమారు 1,283 పరికరాలకు వచ్చింది। 802 మందికి ఆ యొక్క లబ్ధి ఈ రోజు చేకూర్చే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సిఎస్ఆర్ ఫండ్ తీసుకుని వచ్చి 3,20,00,000 రూపాయలు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం వాళ్ళ ఎక్విప్మెంట్ కోసం ఈ రోజు ఖర్చు పెట్టి ఆ పరికరాల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ని ఈ రోజు శ్రీకాకుళం కార్యక్రమం అటెండ్ అయిన తర్వాత వాళ్ళ ముఖాల్లో ఆనందం ఎంతో కాలం నుంచి కొంతమంది 10-15 సంవత్సరాల నుంచి ఇటువంటి ఎక్విప్మెంట్ లేక వాళ్ళు రోజు దినచర్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది। అందుకనే ఒక టార్గెటెడ్ అప్రోచ్ కింద గతంలో 2 సార్లు ఈ ప్రోగ్రామ్ చేయాలని నా వంతుగా ఎంపీ నిధులు ఖర్చు పెట్టడం, కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి 2 సార్లు ప్రోగ్రామ్ చేశాను। చేసినప్పటికీ ఎంతో కొంతమంది వచ్చి మాది ఇంకా ఉండిపోయండి, మేము కూడా ఇంకా ఎలిజిబుల్ గా ఉన్నాం, మాకు రాలేదని అంటే మూడోసారి నాకు తెలిసి దేశంలో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా 3 సార్లు ఇప్పుడు కలింకో ద్వారా ఇటువంటి ప్రోగ్రామ్ జరగలేదు। సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఈ రోజు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఖర్చు పెట్టి ఎన్నో రకాలైనటువంటి బ్యాటరీ ట్రై సైకిల్స్ ముఖ్యంగా దాని తాలూకా రిక్వైర్మెంట్ మన వికలాంగుల చాలా ఎక్కువగా ఉంది। అది ఈ రోజు సుమారు 353 కేవలం బ్యాటరీ ట్రై సైకిల్స్ ఈ రోజు పంపిణీ చేయగలిగాం। అలాగే భవిష్యత్తులో కూడా ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ కింద సాచ్యురేషన్ వచ్చేంత వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా చేయాలని చేయించుకున్నాను। అలాగే ఈ రోజు చూసుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ యాక్టివిటీ చేసినందుకు చైర్మన్ గారు విపిన్ కుమార్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు। ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు। ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా వచ్చి ప్రోగ్రామ్ ని మానిటర్ చేసుకుని చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే స్థాయిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా సహకరించింది। దానితో పాటు 90 లక్షల రూపాయలు మరొక ఎన్జిఓ ఇండియా టర్న్స్ పింక్ అనే ఎన్జిఓకి ఇచ్చి
ఆనంద్ కుమార్ గారు ఎవరైతే ఎన్జిఓ లీడ్ చేస్తున్నారో వారి ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఎక్కువగా మహిళలకి ఇబ్బంది పెడుతున్నటువంటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే దేశ స్థాయిలో నంబర్ 1 క్యాన్సర్ ఏదైతే ఉందో అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్. కాబట్టి దాని మీద రూరల్ ఏరియాస్ లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అవగాహన కల్పించి మహిళలు కూడా ఎప్పటికప్పుడు చేసుకునే విధంగా, దానికి ఎర్లీ స్టేజెస్ లోనే డిటెక్ట్ చేసుకొని దాని నుంచి బయటపడే విధంగా 10,000 మందికి స్క్రీనింగ్ అన్నమాట 10 గ్రామాలు 10 చోట్ల పెట్టి 10,000 మందికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ కూడా చేయబోతున్నాం. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. ఒకటి దివ్యాంగులకి, అలాగే మరొక ఆరోగ్యం పట్ల కూడా కాస్త అవేర్నెస్ కల్పించే విధంగా ఈ 2 ప్రోగ్రామ్స్ కి, అంటే ఓవరాల్ గా చూసుకుంటే 4 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ టిడ్కో ఇళ్ల పెండింగ్ పనులు పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కార్యకలాపాలపై ఆయన సమీక్షించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడ్కో ఇళ్లు 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 కేటగిరీలుగా ఉండగా అందులో 365, 430 చదరపు అడుగుల ఇళ్లను ముందుగా పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందించనున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకపోగా వారి పేరుతో రుణం తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా ఎన్పీఏ అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని బ్యాంకర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా 140 కోట్లు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. అర్బన్ అథారిటీ ఏదైతే ఉందో ఈ అర్బన్ అథారిటీ మీద వీసీ అంటే జేసీ గారు, వీసీ గారితో, తర్వాత వాళ్ళ అధికారులతో, అదేవిధంగా మున్సిపాలిటీస్ సంబంధించి వాళ్ళ అధికారులతో, మేయర్ గారితో, వాళ్ళందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ జరిగింది. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలేదు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. దాన్ని తీర్చే బాధ్యత మళ్ళా ఈ ప్రభుత్వం మీద పడింది. ప్రభుత్వం అంటే మళ్ళా ప్రజలు కట్టే ట్యాక్సే. సో వచ్చే డబ్బులన్నీ యాక్చువల్గా ఏమవుతున్నాయంటే అప్పులు పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చేసి చెప్పారో ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నారు. టిడ్కో హౌసెస్ లో 300 చదరపు అడుగులు, 365, 430 3 రకాలు తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎన్ని చదరపు అడుగులైనా 3,90,000 సబ్సిడీ పెట్టాం. కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 90,000, 3,90,000 ఇస్తాం. మిగతాది బ్యాంక్ లోన్ తీసిస్తాం. చిన్న చిన్నగా కట్టుకోమని చాలా చక్కగా ప్లాన్ చేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి ఆ పాలసీల్ని అస్తవ్యస్తం చేసింది. పని చేసిందంటే పూర్తి చేసిందా? చేయలే. 5 లక్షల హౌసెస్ కి టెండర్ ఇస్తే వర్క్ స్టార్ట్ చేస్తే 2,61,000 కుదించారు. పని అవన్నీ పూర్తి చేశారంటే అవి కూడా చేయకుండా వదిలేసిపోయారు. ఈరోజు ఆ ఇల్లు పని పూర్తి చేయాలంటే 7,000 కోట్లు కావాలి. 7,000 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేశాం. ఫస్ట్ 430, 365 రేపు దీపావళికి పూర్తి అయ్యేటట్టుగా ఆల్రెడీ వర్క్ టేకప్ చేశారు. ఇంకా ఒంగోలులో టేకప్ చేయాల, అది ఎల్ఎన్టీ వాళ్ళు యాక్చువల్గా టేకప్ చేసింది. వాళ్ళు కూడా కొన్ని ప్లేసుల్లో చేశారు. త్వరలో ఒంగోలులో కూడా టేకప్ చేసి అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో బ్యాంకుల్లో లోన్ రైట్ చేసింది. ఆ లోన్ రీపేమెంట్ వాళ్ళు చేయలే. వాళ్ళ అకౌంట్స్ ఎన్పీఐ అయిపోయినాయి. ఈరోజు బ్యాంక్స్ ఏంటంటే ఆ ఎన్పిఐ అమౌంట్ కడితే తప్ప మేము లోన్స్ ఇవ్వన్నారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వాల. మేము ఇల్లు ఇచ్చింటే వాళ్ళు కట్టుకుంటే ఇల్లు సీజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈరోజు బ్యాంకు వాళ్ళు ఏం చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. అందువల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు 140 కోట్లు కట్టమంటే మొన్న 140 కోట్లు కట్టాం. ఎవరికైతే ఇల్లు ఇవ్వలేదో, అకౌంట్స్ ఎన్పీ అయినాయో దానికి సంబంధించిన 140 కోట్లు యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అది కట్టాము. కట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏదైతే కంప్లీట్ చేయబోతున్నా ఆ ఇళ్ళన్నిటికీ బ్యాంక్స్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 163 ప్లేసుల్లో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు 2014-19లో. అందులో 100 ఆల్రెడీ టేకప్ చేశాం. ఇంకా ఒంగోలు టేకప్ చేయలేదు. ఇది కూడా ఒంగోలు జిల్లాలో టేకప్ చేయలేదు. అది ఎల్ఎన్టీ వాళ్ళు వస్తే రాబోయే 15 రోజులు ఇక్కడ కూడా టేకప్ చేసి అవి పూర్తి చేసి ఆ 2,61,000
కట్టుకథలతో ప్రజలను మభ్యపెట్టడంలో ఆరితేరిన చంద్రబాబు తాజాగా సత్తెనపల్లిలో జరిగిన సింగయ్య మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ జగన్పై కుట్రలకు పాల్పడుతున్నారని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మరణంపై పోలీసులు 3 రోజుల్లోనే తమ మాటను మార్చడం వెనుక చంద్రబాబు పన్న కుతంత్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి అసమర్థ పాలనకు వ్యతిరేకంగా జగన్కు భారీగా ప్రజాదరణ వస్తుండటంతో జీర్ణించుకోలేక తప్పుడు కేసులతో దిగజారు రాజకీయంకు చంద్రబాబు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సింగయ్య మృతికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలా దుర్మార్గంగా వ్యవహరించిందో అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని పత్రికాముఖంగా బయటపెట్టి ఈ ప్రభుత్వ నీచాన్ని ప్రజలకు చూపిస్తున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిది నిన్నే చూసాం. గుంటూరులో ఒక ప్రోగ్రాంకి వచ్చారు. గంజాయి మీద, యాంటీ డ్రగ్స్ మీద ఒక కార్యక్రమానికి వచ్చారు. ఈ రాష్ట్రానికి రాజధానిగా చెప్పుకోబడుతున్నటువంటి ప్రాంతానికి అతి దగ్గర ప్రాంతంలోకి ముఖ్యమంత్రి గారు వస్తే పోలీసులు తప్ప ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రజలు ఎక్కడా కనపడనటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తే ఎక్కడరా జనాలని వెతుక్కోవాలి. మనం ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఆ వచ్చినటువంటి జనాలని. ఆ మీటింగ్ జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే అక్కడ కూడా 500 మంది కూడా లేరు. ఒక ముఖ్యమంత్రి ప్రసంగిస్తుంటే 500 మంది లేనటువంటి పరిస్థితి. దానిలో కూడా ఎలాంటి అబద్ధాలు మాట్లాడాడో మనం గమనించాం. సో ఆయనకి ఎట్లాగూ జనాదరణ లేదు, ప్రజలకు మంచి చేసింది లేదు, మేలు చేసింది లేదు, ఆయన చరిత్రలో ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఉపయోగపడ్డది లేదు. కాబట్టి తనంటే పట్టించుకునే నాదుడే లేడు. ప్రజల్లో పూర్తిగా వారిపై నమ్మకం సల్లగిల్లిపోయింది. ఇది ఒకవైపున కనపడతా ఉంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలకు వస్తుంటే వేల సంఖ్యలో ఆ కారు చుట్టూ జనాలు, ఎక్కడ పట్టినా ఇసుకేస్తే రాలన్నటువంటి జనాభాతోటి ఆ కారును కూడా మీరు ఒక్కసారి గమనించండి. కారు చుట్టూ ప్రజలు, రోప్ పార్టీలు లేవు, సెక్యూరిటీ అసలే లేదు, పోలీసు వారు కనపడరు, మళ్ళీ రిస్ట్రిక్షన్స్, జనాలు వస్తుంటే తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క యాత్రలను అడ్డుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలి, ప్రజల్లో వ్యతిరేకతని కల్పించేలాగా ప్రయత్నం చేయాలి. దీనికి ఒక కొత్త రకమైనటువంటి నాటకానికి తెరలేపాడు. అదే కట్టు కథలతో కూడినటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఈ ప్రచారంలో నిజమెంత అనేది ఒకసారి ఆలోచిద్దాం. సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త 18వ తారీఖు రోజున ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ తర్వాత అతను మరణించడం జరిగింది. అదే రోజు ఎస్పీ గారు 18వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఆ వెహికల్ ఏదైతే హిట్ చేసిందో ఆ వెహికల్ ఒక ప్రైవేట్ వెహికల్, అది కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ కాదు, పర్మిషన్లో ఉన్నటువంటి వెహికల్ కాదు, ఒక ప్రైవేట్ సఫారీ వెహికల్ AP26 CE 001 టాటా సఫారీ వెహికల్. ఆ వెహికల్ హిట్ అవ్వడం వలన అతనికి దెబ్బలు తగిలాయి, భుజాన మాత్రమే దెబ్బలు ఉన్నాయి. అతన్ని 108 వెహికల్లో తరలించామని వారి మాటల్లో స్పష్టంగా వారు చెప్పారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు వారి మాటల్లో. ఈ వెహికల్ కాన్వాయ్ వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్, ఓన్లీ ఈ భుజం మీద దెబ్బ తగిలింది, భుజం మీద ఎక్కడం జరిగింది, అక్కడి నుంచి మేము తరలించాము అని వారి మాటల్లో ఉన్నటువంటి మాట. మరి 22వ తారీఖు సడన్గా ఒక వీడియో వచ్చేస్తుంది. సింగయ్య గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడ్డట్టు. సంపూర్ణంగా ఈ ఇష్యూని గమనించాలి. ఎంటైర్ ఇష్యూలో బ్రహ్మాండమైనటువంటి నాటకాలకి తెరలేపేశారు. ఎస్పీ గారు 18వ తారీఖు మాట్లాడినటువంటి మాటలకి 22వ తారీఖు మాట్లాడినటువంటి మాటలకి ఎక్కడ పొంతనే ఉండదు. ఎంత స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి చూడండి. 18వ తారీఖు జరిగినటువంటి సంఘటన, ఎస్పీ గారు చెప్పినటువంటి ఆ యొక్క వారి మాటలు, ఇక్కడ ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు స్పష్టంగా ఇది ఒకటే అని నిరూపిస్తూ ఉన్నాయి. మరి ఇమీడియట్గా దీనిలో ఇంత మార్పు 4 రోజుల తర్వాత సింగయ్య గారి మృతదేహానికి అంతిమ కార్యక్రమాలు జరిగిన తర్వాత సడన్గా ఒక వీడియో వైరల్ అయిపోతుంది. 22వ తారీఖు వీడియో వైరల్ అయిపోతుంది. 22వ తారీఖు ఆ వీడియో మీద ప్రెస్ మీట్ పెట్టేస్తారు ఎస్పీ గారు. 22వ తారీఖే కేసు కట్టేస్తారు. అంటే ఒక వీడియో సోషల్ మీడియాలో మాధ్యమాల్లో వచ్చినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి
ఇది వాస్తవమైనటువంటి వీడియోనా కాదా, దీనిలో వాస్తవం ఉందా లేదా అనేది ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఆధారం సేకరించి మాత్రమే కేసు కట్టాలి. మరి 12వ తారీఖు మధ్యాహ్నం ప్రత్యక్షమైనటువంటి వీడియోని బట్టి సాయంత్రానికి మీరు కేసు కట్టారు, మధ్యాహ్నానికి ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇది కావాలని ఈ కేసును పక్కదారి పట్టించడానికి చేసినటువంటి చర్యలు కాదా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.